ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఆగస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనీయ సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిన్నెను గనుక తన తొలుచురు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవునికి ప్రియ బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టుటకు గల చారిత్రాత్మకమైన విషయాన్ని ఇక్కడ మనము లూకా వ్రాస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. లూకా ఆ దినాలలో ఆయన ఒక వైద్యుడు. సకల అన్య జనాంగానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జననము ద్వారా దైవ సంకల్పము అందరూ గ్రహించాలని చారిత్రాత్మకంగా ఆయన ఈ విషయాన్ని వివరిస్తూ ఉన్నాడు. చాలామంది యేసు ప్రభు వారి పుట్టుక గురించి సరైన తేదీ ఉందా, సంవత్సరం ఉందా అని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది దేవుళ్ళు దేవతలను బడిన వారు పుట్టి ప్రజలకు అనేక విధాలుగా ప్రబోధిస్తూ ప్రజల నమ్మకాలను అస్తవ్యస్తము చేస్తున్నారు. లూకా ఒక డాక్టర్ కనుక తనకు సరైన ఎవిడెన్స్ లేకుండా తన సందేశాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడాల. అందుకే యేసు ప్రభు వారు పుట్టిన దినాలలో సర్వలోకమునకు కైసరు ఔగస్తు వలన ప్రత్యేకంగా ప్రజా సంఖ్య వ్రాయబడ్డానికి ఆజ్ఞ జారీ అయింది. ఈ కైసరు ఔగస్తు ఎవరు అంటే రోమియులకు అధిపతి లేక చక్రవర్తి. ఆయన దినాలలో సర్వలోకము వారి ఆధీనంలో ఉండేది. రోమియుల యొక్క పరిపాలన క్రింద అనేక దేశాలు ఉండేది కనుక వారు పరిపాలించేటటువంటి ప్రతి దేశ ప్రజలు వారికి పన్నులు చెల్లించాలి. ఆ పన్నులు చెల్లించే విషయంలో ఎంతమంది ప్రజలు ఉన్నారనేది వారు ఆ ప్రజ సంఖ్య రాయించడం అనేది వారికి గొప్పతనము. ఎవరి దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు, వారి సంఖ్య ఏమిటి అనేది ఇప్పుడు సెన్సస్ రాస్తూ ఉంటాం కదా, మన దేశం కూడా రాస్తూ ఉన్నారు. దానిని బట్టి మన దేశంలో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనేది ఈజీగా తెలుసుకోగలము. కైసర్ ఔగస్తు వారికి కూడా ఆ తలంపులు వచ్చింది. ఆ దినాల్లో సిరియా దేశానికి కురేనియా అనేటటువంటి చక్రవర్తి అధిపతిగా ఉన్నాడు. ఈ కురేనియా కాలము సిరియా దేశ చరిత్రలో యేసు ప్రభు వారికి పుట్టుక సమయానికి సరిపోయినటువంటి సంఖ్య. కాబట్టి ఆ దినాల్లో ప్రజా సంఖ్య వారు రాయించుకోవాలి.
వారి దేశంలో ఉన్న ప్రజలందరినీ వారు లెక్కించాలనే సంకల్పం వారికి కలిగింది. ఈ సిరియా దేశము అప్పటికి మన భారతదేశానికి వర్తకులు కూడా వచ్చి మన దేశంలో అనేకమైన వ్యాపారము చేసి ఈరోజు హిందూ దేశము అని మనం పిలువబడుతున్నామంటే మన దేశ ప్రజలు పెట్టిన పేరు ఇది కాదు. సిరియా దేశం నుంచి వచ్చిన వర్తకులు సింధు నది నుంచి వచ్చిన మనలను, మన దేశంలో ఉన్నటువంటి ప్రజలను వారు వారి వ్యాపార కేంద్రంగా భావించి సిరియా దేశం నుంచి వచ్చిన వారు దీనికి హిందూ దేశము అని పేరు పెట్టారు. ఈరోజు తెలియని మన భారతీయులు చాలామంది హిందూ అనేది ఒక మతము అని చెప్పి దానిని చెప్పుకుంటున్నారు. సో హిందూ అనేది ఇది ఒక రిలీజన్స్ కాదు, కానీ తెలియక రిలీజన్స్ కింద దాన్ని మార్చారు. కానీ సిరియా దేశం నుంచి వచ్చిన వర్తకులు మన దేశానికి పెట్టిన పేరే హిందూ దేశం. యేసు ప్రభు వారికి పుట్టిన ఆ సందర్భంలో, ఆ సమయంలో సిరియా దేశానికి అధిపతి అయిన కురేనియా చక్రవర్తి అనేక దేశాలకు ఆయన తన వ్యాపార కేంద్రాలుగా మార్చి ఆయన సమస్తమును నిర్వహించేవారు. అయితే వారు చేసిన డిమాండ్ ఏంటంటే, ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నప్పుడు కూడాను ఈ కురేనియా చక్రవర్తి మన కైసరు ఔగస్తు వలన ఏవైతే ఆజ్ఞ జారీ అయింది, ఆజ్ఞలకు లోబడి అందరూ వారి వారి యొక్క పుట్టిన పట్టణాలకు వెళ్ళి తమ పేర్లు జనాభా సంఖ్యలో నమోదు చేసుకోవాలి. చాలాసార్లు మన దేశంలో చూస్తూ ఉంటాం, ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు గురించి కానీ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఆ దినాలలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి మన ప్రజలు ఖచ్చితంగా ప్రజా సంఖ్యలో మన పేరు నమోదవ్వాలని ఎంత దూరభారము ఏ పట్టణాల్లో ఉన్నప్పుడు కూడాను వారు తమ తమ పట్టణాలకు తమ తమ గ్రామాలకు ఖచ్చితంగా చేరుకుంటూ ఉంటారు. యేసు ప్రభు వారు పుట్టిన దినాల్లో కూడాను ఈ కురేనియా చక్రవర్తి, ఐగుస్తు చక్రవర్తి వీరు ఆజ్ఞ జారీ చేసినటువంటి సంవత్సరము క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకకు ఒక గొప్ప బలమైనటువంటి ఆధారం. మనము గమనించినప్పుడు ఈ యోసేపు అనబడిన యవనస్తుడు మరియమ్మతో ప్రదానము చేయబడినటువంటి ఈ యవనస్తుడు దావీదు వంశములోను గోత్రంలో పుట్టినవాడు గనుక ఇప్పుడు దావీదు పట్టణమైనటువంటి బెత్లెహేమికి వెళ్ళిపోవాలి. తనకు భార్యగా ప్రదానం చేయబడిన మరియా గర్భవతి ఉండిన సమయంలో మరియతో కూడా ఆ సంఖ్య వ్రాయాలని ఆయన బెత్లెహేమునకు చేరుకున్నాడు. ఎందుకంటే ఆ సంవత్సరం కనుక వారు పేరు నమోదు చేసుకోకపోతే వారి జీవితాల్లో చాలా కోల్పోయినట్లు. కనుక భార్య భర్తగా ప్రదానం చేయబడినటువంటి వారి ఇరువురు బెత్లెహేములో వారు వెళ్ళి తమ ప్రజా సంఖ్యలో తమ యొక్క పేరు నమోదు చేసుకోవాలి. వారు దావీదు వంశములోను గోత్రములోను పుట్టిన వారని తమకున్నటువంటి వంశవృక్షాన్ని, తమకున్నటువంటి ఆ యొక్క సంఖ్యను వారక నమోదు చేసుకోవాలని బయలుదేరి బెత్లెహేమునకు వెళ్ళిపోయారు. గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళారు. వీళ్ళున్నది గలిలయలోని నజరేతు. వాస్తవానికి గలిలయకి ఈ యూదయకు మధ్యన ఒక సముద్రం ఉంటుంది. ఆ సముద్రము దాటి వారు వెళ్ళాలి. అయితే ఎంత దూరమైన భారమైనా ఖచ్చితంగా వారు బెత్లెహేము వెళ్ళి తీరాలి. ఎందుకంటే వారు భార్య భర్తలుగా దావీదు వంశంలో పుట్టిన వారుగా వారికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలి. కనుక
ఇరువురు ఆ యవన దంపతులు దైవదూత చేత యోసేపు మరియమ్మను చేర్చుకోవడానికి ఆయన ప్రత్యేకంగా బోధించబడి ఆయన మరియను తీసుకొని యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి ప్రయాణం చేసి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండెను గనుక తన తొలుచురు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. అప్పటికి చాలామంది నజరేతు నుండి ఆయా పట్టణాల నుండి ఆయా ప్రాంతాల నుంచి యూదయ ప్రదేశంలో ఉన్నటువంటి బెత్లెహేముకు చేరుకొని ఉన్నారు. బెత్లెహేముకు చేరుకున్న వాళ్ళందరూ కూడా వారి బంధువులు వారి మిత్రుల గృహాల్లో అందరూ నిండిపోయి ఉన్నారు. యోసేపు మరియాలు వారిరువురు రావడం ఆలస్యమయ్యేసరికి వారికి వారి గృహాలలో ఎవరు కూడా చోటు ఇవ్వలేదు. వారికి ఉన్నటువంటి సత్రములో కూడాను ఎక్కడ చోటు దొరకలేదు. ఎవరికి వారు స్థలం అడిగినా వారు స్థలము వారికి ఎవరు ఇవ్వలేకపోతున్నారు. కానీ మరియకు ప్రసవించే సమయము దగ్గరైపోయింది. పురుటి నొప్పి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల ఆ నొప్పి భరించలేక ఎక్కడో ఒక దగ్గర తను ప్రసవించాలని కోరుకుంటుంది. తన కడుపులో ఉన్నటువంటి భారమును తేలిక అయిపోవాలని ఆమె ఆవేదన చెందుతుంది. మరియా తన జీవితంలో అలాంటి ప్రసూతి కాలం సమీపించడం బహు వేదనతో కనీసం సత్రంలో వారికి స్థలము లేనందున ఒక పశువుల పాకలోనికి వెళ్ళి తను ఆ బిడను ప్రసవము చేసింది. బిడను కన్న తర్వాత పశువుల తొట్టిలో ఆ బిడను పొత్తి గుడ్డతోనే చుట్టి పరుండబెట్టింది. యేసు ప్రభువారి యొక్క జననము ఎంత దయానీయం. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే మనలను ధనవంతులు చేయాలి, గొప్పవారుగా చేయాలని సాక్షాత్తు దైవ కుమారుడు సామాన్యమైన మనుషుల కన్నా ఎంతో ఎంతో దయానీయమైనటువంటి ఆ స్థానములో ఆయన పుట్టడం అనేది జరిగింది. ఆయన పుట్టుకలోనే భారీ ఆశ పెట్టుకొని రాజు కుటుంబంలో పుట్టాలని భావించలేదు. కానీ పశువుల పాకలు పుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టి లోకరక్షకుడు ఇలాంటి దయానీయ అవస్థలో ఆయన జననం అవడం అనేది మనం గమనిస్తున్నాం. కనుక నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, మన కొరకు తగ్గించుకుని వచ్చిన ప్రభువును మనము గౌరవించి మనము ఆయన ఎదుట తగ్గించుకొని దీన మనసు కలిగి మనం గనుక దేవుని పని చేయగలిగితే, విశ్వాసముతో జీవించగలిగితే ఆయన ఆశీర్వాదములకు వారసులగుదుము. రండి, తలలుంచుకొని ప్రార్థించుదాం. మికిలి దయగల తండ్రి, మీ యొక్క జననము గురించి కొన్ని విలువైన మాటలు మేము నేర్చుకున్నాం. పరిశుద్ధుడా, మా కొరకు ఎంత దయానీయమైనటువంటి జననము మీరు జన్మించారు. మీరు పుట్టినప్పుడు ప్రభు సత్రములో అసలు మీకు చోటే లేదు. కానీ పశువుల తొట్టిలో ప్రభు, పశువుల పాకలో పుట్టి తొట్టిలో పండుకున్నారు. మీరు ఈ లోకంలో మా దీన దౌర్భాగ్య జీవితాలను మార్చి మమ్మను గొప్ప స్థితిలో ఉంచడానికి మీరు చేసిన యాగము త్యాగము కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. రండి ప్రభువా, ఈ దినం ఈ వాక్యం విన్న ప్రతి ప్రియ బిడ్డలు తమ జీవితాలు మీ దృష్టికి యోగ్యత కలిగి మీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యవంతులుగా ప్రతి ఒక్కరికి దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.